తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. పిల్లలకు భవిష్యత్తు నిర్మించే గురువులకు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలోనే అన్నం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి అరకొర ఆహారంతో సరిపెడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో శిక్షణ పొందుతున్న వందలాది మంది టీచర్లు భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంపై ప్రతి ఏడాది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు 6 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 180 శిక్షణా కేంద్రాల్లో దాదాపు 40,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడిపై రోజుకు 300 రూపాయల చొప్పున టిఫిన్, భోజనం, ఉదయం సాయంత్రం స్నాక్స్ అందించేందుకు కాంట్రాక్టులు అప్పగించారు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఒకే కాంట్రాక్టర్ కావడంతో ఆయన జిల్లా స్థాయిలో సబ్ కాంట్రాక్టర్లకు, వారు మళ్లీ నియోజకవర్గ స్థాయిలో క్యాటరింగ్ నిర్వాహకులకు పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో చివరకు ఉపాధ్యాయులకు అరాకొరా భోజనం మాత్రమే అందుతోంది. అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 600 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నారు. అయితే మొదటి రోజు భోజనం, రెండో రోజు టిఫిన్ సైతం అందరికీ సరిపడా అందకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరికి మాత్రమే ఆహారం అందగా మరికొందరు ఖాళీ ప్లేట్లతో వేచి చూడాల్సి వచ్చింది. శిక్షణా కేంద్రంలో సరిపడా భోజనం లేక పలువురు 4 కిలోమీటర్ల దూరంలోని రాయచోటికి వెళ్లి భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. భోజనం మాత్రమే కాదు, ఒప్పందం ప్రకారం అందించాల్సిన స్నాక్స్ కూడా ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల అన్నం అయిపోవడంతో ఉపాధ్యాయులు చట్నీ, పప్పు, వడియాలతోనే సరిపెట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, కమిషన్ల పేరుతో కాంట్రాక్ట్ వ్యవస్థ దిగజారిపోయిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ ఉండేది కాబట్టి ఫస్ట్ డే మాకు తెలియదు కాబట్టి అందరూ ఒకటేసారి క్లౌడ్ పడిపోయి ఈరోజు కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే అతను 3 జిల్లాలు ఏ విధంగా మెయింటైన్ చేస్తారో ఒకరికి ఇచ్చేస్తే, ఏజెన్సీ ఒకరికి ఇచ్చేస్తే 3 జిల్లాలకు ఏ విధంగా అతను ఇస్తాడు, అతను వేరే వాళ్ళకి ఇవ్వాలా, వేరే వాళ్ళు ఇంకొకరికి సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వడం, 150 రూపాయలకు ఒకరికి ఇవ్వడము, 150 తీసుకునే అతను 130 రూపాయలకు ఒకరికి ఇవ్వడము, 130 వాళ్ళు 100 రూపాయలు హోటల్ వాళ్ళకి ఇవ్వడం, టిఫిను, భోజనము. నిన్నైతే కానీ వాటర్ అసలు పూర్తిగా వాటర్ ఉపాధ్యాయులకు మధ్యాహ్నం నుంచినే వాటర్ కంప్లీట్గా అయిపోయింది. ఈ విధంగా చాలా మంది ఉపాధ్యాయులు పాపం బయట చెప్పాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆ శిక్షణల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయలతో కాంట్రాక్టులు కట్టబెట్టినా ఉపాధ్యాయులకు సరిపడా భోజనం అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.